హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడి అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండింటిని. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి అన్నీ మంచిగా రోస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని తీసి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని తీసి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బరకాగా మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని, ఇప్పుడు కొబ్బరిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కలిపి ఒకటేసారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీలో ఉన్నది మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వాటిని. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఇందులో కొబ్బరి చట్నీలోకి వేసుకోవాలి. అంతే, ఎంతో అదిరిపోయే టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ. ఈ చట్నీని మీరు దోశలోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా దేనికైనా సర్వ్ చేసుకొని తినొచ్చు. చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.